రాకింగ్ స్టార్ యష్ బర్త్‌డే సందర్భంగా 'టాక్సిక్' యొక్క ఇంట్రొడక్షన్ 'రాయ' అంటూ యష్ యొక్క క్యారెక్టర్‌ని రివీల్ చేయడం జరిగింది. అసలు ఒక మూవీ వచ్చేసరికి ఆ సీన్స్ వచ్చేసరికి హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపుగా ఆ సీన్‌లో, ఆ వీడియోలో చాలా వరకు ఇంగ్లీషే ఉంది. వేరే లాంగ్వేజ్ ఏది లేదు. సో, హాలీవుడ్ మూవీ అని అనుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ విధంగా ఈ సీన్స్‌ని తీశారంటే నిజంగా ధైర్యమనే చెప్పొచ్చు. చాలా బోల్డ్‌గా ఉన్నాయి సీన్స్. ఫ్యామిలీతో చూడలేనటువంటి సీన్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ సినిమాని ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే కాదు. మరి సెన్సార్ ఎంతవరకు దీన్ని పర్మిట్ చేసిందో తెలీదు ఇండియాలో. చాలా వెరీ, వెరీ బోల్డ్ సీన్స్. మరి యష్ ఎలా ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిన యష్ ఈ సీన్‌లకు ఎలా ఒప్పుకున్నాడో కూడా అర్థం కావడం లేదు. వెరీ, వెరీ వల్గారిటీ ఉంది. నాకైతే నిజంగా అంటే నచ్చలేదు ఇది మూవీ. అంటే ఆ సీన్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ నచ్చలేదు. ఓవరాల్‌గా స్టోరీ ఎలాగుందో చూడాలి. బట్ ఆ సీన్స్ మాత్రం చాలా వల్గారిటీ ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడడానికి వీల్లేదు. మనం ఇండియాలో 'సందీప్ రెడ్డి' వంగానే చాలా బోల్డ్ సీన్స్ తీస్తాడని అనుకుంటే, గీతూ మోహన్ దాస్ ఒక లేడీస్ అయ్యుండి ఇటువంటి బోల్డ్ సీన్స్‌ను రాయడం, వాటిని యష్ గారితో ఒప్పించడం, లేడీ క్యారెక్టర్‌తో ఒప్పించడం అనేది నిజంగా పెద్ద విషయమనే చెప్పొచ్చు. ఈ మూవీ కోసం 3 ఇయర్స్ కష్టపడ్డారు. మార్చ్ 19వ తేదీ ఈ ఇయర్ రిలీజ్ అవుతా ఉంది. మూవీ పైనైతే భయంకరంగా అంచనాలున్నాయి. 'రాకింగ్ స్టార్ యష్' ఈ మూవీ సక్సెస్ అయితే నిజంగా అంటే 'రాకింగ్ స్టార్ యష్' ఇండియా లెవెల్‌లో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆయన రేంజ్. నిజంగంటే కర్ణాటకలో ఒక చిన్న సీరియల్ యాక్టర్. అతను యాక్చువల్‌గా యాంకరింగ్ కూడా చేశాడు. సీరియల్స్ నుంచి ఈ రేంజ్‌కొచ్చాడంటే 'రాకింగ్ స్టార్ యష్' నిజంగా ఆశ్చర్యం అని చెప్పొచ్చు. బట్ ఈ సీన్‌లో ఒక ఫ్యామిలీ మ్యాన్ అయ్యుండి ఈ సీన్‌లని ఎంతవరకు ఆయన అభిమానులు యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇండియన్స్ ఈ మూవీని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే లేడీస్ అయితే పోయే యంగ్‌స్టర్స్ వెళ్తారేమో గానీ ఫ్యామిలీ లేడీస్ అయితే ఎవరు వెళ్ళరు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఈ మూవీ పోగొట్టుకుందనే చెప్పొచ్చు. ఇవన్నీ చూస్తా ఉంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ 'రాయ' చూస్తే ఆ సీన్‌లను ఫ్యామిలీతో చూడలేము. అంతేకాకుండా అలా అనుకుంటే ఫెయిల్ అవుతుందని చెప్పలేము. కలెక్షన్స్ బీభత్సంగా వచ్చే అవకాశం ఉంది. అన్ని రికార్డులను కొల్లగొట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' సినిమా ఫ్యామిలీతో చూడలేకపోయినా కూడా చాలా హిట్ అయింది. అలా ఈ మూవీ కూడా హిట్ అయ్యే అవకాశాలైతే చాలా వరకు ఉన్నాయి. అంతా మత్తిపోయేలాగా ఉన్నాయి. యాక్చువల్‌గా స్క్రీన్ ప్లే అయితేనేమి, మ్యూజిక్ అయితేనేమి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, క్యారెక్టర్స్ క్యారెక్టర్స్‌ని ఏ విధంగా చిత్రీకరించారనేది నిజంగా మూవీ అయితే ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ పైన. మరి ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే చాలా వెయిటింగ్ చేస్తా ఉన్నా మూవీ ఎలా ఉంటుందని. సో, రియల్లీ ఈ గ్లింప్స్ అయితే మిక్స్డ్ ఎమోషన్స్ యంగ్‌స్టర్స్‌కైతే ఇట్ ఈస్ వెరీ, వెరీ హై లెవెల్ మూవీ అని చెప్పొచ్చు. బట్ ఫ్యామిలీస్ అయితే చూడలేము ఈ మూవీని అని నాకు అనిపిస్తుంది. ఈ ఇంట్రొడక్షన్ ఆఫ్ 'రాయ' చూసిన తర్వాత.